ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Hi, hello and welcome to D Premier League Grand Finale. కొన్ని ఫినాలేలు జస్ట్ కనబడతాయి, కొన్ని ఫినాలేలు హిస్టరీలో వినపడతాయి. అలాంటి హిస్టరీ క్రియేట్ చేయడానికి ఈ గ్రాండ్ ఫినాలే సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us begin ది ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే. ఇలాంటి హిస్టారికల్ ఫినాలేని జడ్జ్ చేయాలంటే అలాంటి లెజెండరీ మాస్టర్లే రావాలి. రేఖా ప్రకాష్ మాస్టర్ అండ్ చిన్ని ప్రకాష్ మాస్టర్ along with our bubbly beautiful queen పూర్ణ గారు. Thank you so much మీ ముగ్గురికి for being on stage and judging today's grand finale. Thank you. సో ఈ ఫైనల్స్ కి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామని. హైదరాబాద్ రాయలసీమ. ఓహో. So please be seated. Thank you so much. Thank Love you all. Thank you so much. ఈ రోజు ఈ గ్రాండ్ ఫినాలేలో పోటీ పడుతున్న ఆ రెండు టీముల్ని వేదిక మీదకి పిలుద్దామా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హైదరాబాద్ ఉస్తాద్స్ అండ్ సైరా రాయలసీమ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్కమ్ హైదరాబాద్ ఉస్తాద్స్ అండ్ వెల్కమ్ సైరా రాయలసీమ. వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ జరుగుతుంది అండ్ వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు ఈ రోజు ఈ D16 డి ప్రీమియర్ లీగ్ టైటిల్ అందుకోబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ గైస్. మరి కొద్దిసేపట్లో ఆ కాంపిటీషన్ మొదలవుతుంది. ప్లీజ్ బి సీటెడ్. ఇప్పటిదాకా ఈ స్టేజ్ కలకల్లాడుతుంది, కానీ ఇప్పటి నుంచి విలవల్లాడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ కొడుకు వస్తాడు. లెట్స్ వెల్కమ్ ఈసారి ఫినాలే నిరులు లేకుండది, బద్దలు బాసింగాలు అవుతాయి. ఆల్రెడీ అయినట్టే ఉంది. ఊరుకోయ్ బాబు, చూస్తూ ఉండు. ఈ రోజు నేనేంటో నిరూపిస్తా నీకు. నువ్వు కొంపతీసి ఆది కాదా? ఆది కాదు, నేనేంటో నీకు ముందు ముందు తెలుస్తుంది. చూడు. అంత పెద్ద ట్యాంక్ కదా, ఎన్ని బాటిల్లోనే వెళ్తాయి. సరే వదిలే. పొరపాటున మా నాని అన్న దసరా గెటప్ అయితే కాదు కదా? లే అదైతే తెలిసిపోయేది కదా. అలా ఏదైనా చెప్తే నేను కూడా బయలుదేరుతాను. అసలు నిన్ను చూస్తే నాకు ఆ విలన గట్ట పేయాలని ఉంది ఫస్ట్. Join your hands and welcome the sensational, super stylish Shaker Master. Welcome, Master. Welcome.
థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ. ప్రతి సీజన్ ఇంకా టైం ఉందిలే అనిపిస్తుంది. ఈ సీజన్ మాత్రం ఇలా స్టార్ట్ అయ్యి ఇలా అయిపోయినట్టు అనిపించింది ప్రదీప్. చాలా హ్యాపీగా ఉంది. బట్ అద్దర కొట్టడానికి మన వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే. సీతా, వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ డి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ ఎంట్రీతో, మీ రాకతో నిజంగా పైనుంచి ఒక అప్సరస్ వచ్చి ఇట్లా ఏంజిల్ లాగా వచ్చి అంటే సరికొత్త కళ వచ్చింది మా ఈ స్టేజ్ కి. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఒక్క నిమిషం. రాత్రిపూట చందమామ వస్తుందని తెలుసు కానీ మరీ ఇలా స్టేజ్ల మీదకి వచ్చేస్తుందని నేను ఇప్పుడే చూస్తున్నాను. హలో, మేము చెప్తాం ఇంగ్లీష్. ఓకే, చెప్పు. ఐ నో మూన్ కమ్స్ ఇన్ ద నైట్, బట్ ఐ డోంట్ నో మూన్ కమ్స్ టు ద స్టేజ్. పికాక్ డాన్సింగ్, యువర్ ఎంట్రీ. థ్యాంక్ యూ. ఓ సీత, వదలనిక తోడవుతా. నేను వెళ్ళాలి. మీరు హ్యాపీగా అలా రిలాక్స్ అయ్యి కూర్చుంటే మా వాళ్ళు సెలబ్రేషన్స్ మొదలు పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఈ స్టేజ్ మీదకి ఓ అద్భుతమైన స్టార్ రాబోతున్నారు. ఆయన కళ్ళల్లో స్పార్కు, ఆయన చేసే ప్రతి పాత్రలో ఆయన మార్కు, అదే ఆయన అసలు సిసలు ట్రేడ్ మార్క్. బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ అందరి చేత భలే భలే మగాడివోయ్ అని అనిపించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ తో యాక్ట్ చేపిస్తున్నాడు. సో అలాంటి ఓ సెన్సేషనల్ స్టార్ మనవాడు, మనందరి వాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది నేచురల్ స్టార్ నాని. ధరణిగాడు ఇంకా అక్కలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు. జమ్మి పెట్టి చెప్తాను, బట్టలు పాసింగలు అయితే ఎట్లయితే గట్లా చూసుకుందాం.
వెల్కమ్ నాని గారు, వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే. థ్యాంక్ యూ సో మచ్. సో 10 ఏళ్లకి మీరేం మారలేదు సార్, అంటే నేచురల్ స్టార్ అని తర్వాత పెట్టారు కానీ మీరు నేచురల్ గా అలాగే ఉన్నారు. మారలేదంటే అదే ఓకే, అదైతే పర్లేదు. ఓకే, తీసేయడానికి వచ్చినట్టే ఉన్నారు మీరు, అప్పుడు చూసినట్టే. 10 ఏళ్ళ నుంచి ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు అంటున్నాడేమో అనుకున్నా నేను. అండ్ కొత్త జడ్జి సార్ ఫినాలేకి వచ్చారు, యష్ నాని. హాయ్ నాని గారు, ఎలా ఉన్నారు? బట్ వెరీ వెరీ హ్యాపీ. ఐ నో అందరికీ చాలా బాగా నచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి సినిమా, ఇలాంటి కథ, ఇలాంటి స్క్రిప్ట్ ఇండస్ట్రీలో ఎవరైనా చేస్తారు అంటే దాంట్లో ఫస్ట్ నేమ్ నాని పేరు వస్తుంది. తీసిన డైరెక్టర్కైనా చూస్తున్న ఆడియన్స్కైనా ఇది నాని చేస్తేనే బాగుంటుంది అని. నాని హీరో కాదు, నాని ప్రేక్షకుడు, నాని మీలో ఒకడు కాబట్టి మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారన్న సినిమా నాకు ముందు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను కూడా మీలో ఒకటి కాబట్టి. వీళ్ళతో పాటు ఇంకొక అద్భుతం గురించి మీకు చెప్పాలి సార్. హలో, మేము చెప్తాం. నువ్వే అద్భుతం నోటీస్ నేను చెప్తాను అన్న. థ్యాంక్ యూ అన్న, ఎంట్రీలో నా సాంగ్ డాన్స్ చేసినందుకు. బట్ బేసికలీ ఏమనుకోద్దు, దసరా గెటప్ వేద్దాం అనుకున్నాడు, చిన్న దీపావళి బాంబులు కాలి అది వేరేలా వచ్చింది. యాక్చువల్ గా నేను దసరా గెటప్ అయినా నాకు ఇది ఇచ్చారన్న. వాడు ఎవడో వచ్చేటప్పుడు శివపుత్రుడు గెటప్ చాలా బాగుంది అన్నాడు. ఫస్ట్ నాకు అర్థమైంది, అప్పుడు మీరేస్తే దసరా, నేనేస్తే సరదా. సరదా ఈజ్ ఎనీ డే బెటర్. కానీ అన్న మీ గురించి మాట్లాడాలన్నా, ఎందుకంటే మీ సినిమాలు ఫస్ట్ నుంచి అన్ని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఒకప్పుడు వేరే ఎవరో పర్ఫార్మెన్స్ చేస్తే మీరు క్లాప్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్ కి మేము అందరం క్లాప్స్ కొడుతున్నాం అన్న. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు స్క్రీన్ మీద మీ పేరు రాలేదని మీరు బాధపడ్డారు. అంటే ప్రజెంట్ నాని పరిస్థితి ఏంటి అని బాధపడే పొజిషన్ నుంచి నాని ప్రెజెంట్స్ అని పోస్టర్ మీద పడే పొజిషన్ కి ఎదిగిన హీరో అన్న మీరు. మీకు నిజంగా కంగ్రాట్స్ అన్న. బేసిక్ గా ఒక హీరో అవ్వాలంటే రికమెండేషన్ ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి. కానీ ఇవేమీ లేకుండా కూడా హీరో అవ్వాలంటే అది నాని అయి ఉండాలన్నా. అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు, ఇవి జస్ట్ పేర్లు మాత్రమే కాదు, చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి దారులు కూడా అన్న. అది అందరూ చెప్పాల్సిన మాట. ఒక డైరెక్టర్ గనక అతను మంచి పేరు సంపాదించుకోవాలన్నా, ఒక ప్రొడ్యూసర్ డబ్బు సంపాదించుకోవాలన్నా, వాళ్ళకి తొందరగా గుర్తొచ్చే పేరు ఏదైనా ఉంటే అది నాని అన్న. నాకు తెలిసి మీ సక్సెస్ ఫార్ములా మీ పేరులోనే ఉందన్న. నానిలో నా అంటే నాకు నచ్చేలా స్టోరీ చెప్పు, నీ అంటే నీకు నచ్చేలా పర్ఫామ్ చేస్తా, అది మీ సక్సెస్ ఫార్ములా. మీరు ఈ అవార్డులు ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికంటే మీరు సాధించిన ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా అన్న? 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ప్రతి అమ్మ వాళ్ళ కొడుకుతో ఒక్కసారైనా చెప్పుంటది, అరే అబ్బాయి ఆ నాని సినిమా ఏదన్నా ఉంటే పెట్టరా చూద్దామని. అది మీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు వర్త్ వర్మ, వర్త్. ఎలా అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఒకసారి మనం తర్వాత ఈ షో తర్వాత సెపరేట్ కూర్చొని కొంచెం నేర్చుకోవాలి మీ దగ్గర. నిజంగా చెప్తాను, ఏదో నేను ఏదో షోకి నా సినిమాని ప్రమోట్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్సెస్ అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు అని వచ్చాను. బట్ నాకు ఇక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాడు. ఇది డెఫినెట్ గా నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ రోజు మీరు చెప్పిన మాటలు, ఇది ఈ వీడియో కూడా ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి సేవ్ చేసుకుని అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం డల్ గా అనిపిస్తే అలా మోటివేషన్ కోసం చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మీరు కొంచెం ఆ జడ్జి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అన్న. ఆయన శేఖర్ మాస్టర్ అని ఉన్నారు కదా, ఆయన మీకు సెట్ లో తెలిసినట్టు ఉన్నాడు. ఇక్కడ వేరే ఉంటది మళ్ళీ. ఏంటి అక్కడ ఒక అమ్మాయి ఉంది కదన్నా, మీకు ఐడియా ఉందా? అవును, భూమిక అని. ఆ అమ్మాయి మాస్టర్ కి లైన్ వేస్తుంటది అనమాట. ఆయన అదేం లేదని కూడా అన్నట్లు సిగ్గుపడుతున్నాడు చూడండి. మీరు జెండాపై కపిరాజు, ఆయన జెండాపై కసిరాజు. కసిరాజు మీకు తెలియదు, మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ ముందు ఒకసారి ఆ అమ్మాయిని చూడండి, ఊరికే అడగండి ఏంటి విషయం అని. నేను వాళ్ళ విన్ను చైల్డ్హుడ్ రోల్ చేశాడు అంటే సుందరానికి. నేను వాడిని చూసినప్పుడు లొకేషన్ లో చూసినప్పుడు అలా అనుకున్నా, చాలా చార్మర్ రీడు, డెఫినెట్ గా బోల్డ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ప్లేయర్ అయిపోతాడు అనుకున్నాను. కానీ మరి బ్లడ్ ఎలాంటిది? లవ్లీ గ్రేట్ ఎనర్జీ నాని గారు. ఆల్ సెట్ టు గో. రెడీ అంటే రెడీ. yes waiting. Can I go set? Yeah.
నాని గారు మీరు వస్తున్నారని మేమేంటంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులను అడిగాం. ఆస్క్ నాని అని అడిగానే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చాలా మంది పంపించారు. అందులోంచి బాగా క్రేజీగా ఉండేవి, మన స్టైల్లో సెట్ అయ్యేవి, ఆ వాటిని మాత్రం ఏరి కోరి తెచ్చాం. అలా ఫిక్స్ అయ్యవా ఈ రోజు? డన్. చాలా సింపుల్, చాలా ఈజీ ఉంటాయి. ఇంట్లో మీరు వంట చేసి ఎవరు భయపడకుండా తినగలిగే ఐటమ్ ఏంటి? ఆ నమ్మకం లేక ఈ రోజు దాకా నేనేం చేయలేదు. బట్ ఒకవేళ చేయాల్సి వస్తే పీనట్స్ ని బాయిల్ చేయటం. అంత పెద్ద వంట మీరు ఒక్కళ్ళే చేసేస్తారా? ఎప్పుడైనా అలిగితే ఇంట్లో వాళ్ళు అంటే మీ బెటర్ హాఫ్ ఆవిడ కనుక అలిగితే ఆవిడ బుజ్జగించడానికి మీరు ఏం చేస్తారు? నువ్వు ఇది జెన్యూన్ గా క్వశ్చన్ అడుగుతున్నావా? జెన్యూన్ సార్. నెక్స్ట్ ఇయర్ నీ పెళ్ళని రూమర్స్ వచ్చినాయి, అందుకని నాకు 10 ఏళ్ళగా వస్తాయి సార్ రూమర్లు. కానీ ఈ రూమర్ చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది. దాని గురించి ఇది ప్రిపరేషన్ అని నాకు డౌట్ వస్తుంది అంతే. ఏమండోయ్ నాని గారు చెప్పండి, కంగ్రాచులేషన్ చెప్పండి, అందరు క్లాప్స్ కొట్టండి. ఏంటి పెళ్లి ఫిక్స్ అయింది ప్రదీప్కి. అమ్మాయి పేరు కూడా చెప్పానా? చెప్పండి సార్, చెప్పండి. లేదు, నా క్లాస్మేట్ ఇన్నేళ్ల నుంచి తెలుసు, అంత ద్రోహం చేయలేను. సో ప్రస్తుతానికి ఒక చిన్న లీక్ ఇచ్చాను, ఒకటి దాచి పెడుతున్నాను. ఎవరు చెప్పినా పర్లేదు అయ్యా, మీరు చెప్పితే జనాలు నిజంగా. నేను అసలు ఈ టెలికాస్ట్ అయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నాను. నాకు తెలిసిన 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఫోన్ చేయొచ్చా? మలయాళంలో అంటే కేరళలో అమ్మాయిలందరూ మిమ్మల్ని బావా అని పిలుచుకుంటారంట. ఓ అలా స్కెచ్. ఎందుకో ఈ క్వశ్చన్లన్నీ బయట కాదు, ఇది ప్రదీప్ రాశాడేమో నా డౌట్ గా ఉంది. నేను ఎలా రాస్తానండి అసలు చూడండి, నేనేమో రాసుకొస్తాను అలాగా? సరే, నేను ఈ షో అయ్యి బయటికి వెళ్ళిన వెంటనే ట్విట్టర్ లో ఆ అమ్మాయి పేరు ట్వీట్ చేస్తున్నాను నేను, అంతే, ఫిక్స్ అంతే. కాదురా, ఇవాళ ఫినాలే అన్నారు సార్. నా ఫినాలే చేస్తున్నట్టున్నారు. మేడం జీ, మీకోసం కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చెప్పు. ఎప్పుడైనా ఎవరైనా అంటే ఆబ్వియస్లీ జరిగి ఉంటుంది, బట్ ఓల్డ్ స్టైల్లో ఎప్పుడైనా మీకు లవ్ లెటర్స్ రాసి ఇవ్వడం కానీ, డైరెక్ట్ గా వచ్చి లవ్ లెటర్ ఇవ్వడం కానీ, పోనీ మీరు లవ్ లెటర్ రాయడం కానీ జరిగిందా? లవ్ లెటర్స్ आए हैं. ఆడియన్స్ శేఖర్ మాస్టర్ కొన్ని క్వశ్చన్లు పంపించారు. మీకు పెళ్ళయింది కదా, ఎందుకు ఇవన్నీ? మీ రెండవ ప్రశ్న, మొన్న రాత్రి మిమ్మల్ని అక్కడ చూశాను, అక్కడ మీకేం పని? నువ్వెందుకు అక్కడికి వచ్చావు? ఆడియన్ అండి, వాడేవాడో చూసాను. చెప్తున్నారు ఆడియన్స్ కే, వాడేదో పొరపాటున వచ్చారు, అసలు అక్కడ మీకేం పని? నేను పొరపాటుగానే వెళ్ళాను అక్కడికి. కాదు, ఆడు క్వశ్చన్ రాశాడా, నీకేం ఉత్తరం రాశాడా? మూడో ప్రశ్న, మీరు అప్పుడప్పుడు ఫారెన్ షూటింగ్లకి వెళ్తారు కదా, మరి అక్కడ అని ఆపాడు. మన ఇండియన్ ఫుడ్ దొరికింది కదా, అందుకని. అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుద్దా అన్నది ఉద్దేశం, దొరుకుద్ది అని మాస్టర్ అండి. కానీ ఆయన ఫారెన్ ఫుడ్ తింటాడని నా చిన్న డౌట్. అది మీరు శేఖర్ మాస్టర్ అడగమన్న క్వశ్చన్లకి ఆడియన్స్ మీకు ఆన్సర్స్ దొరికాయి కదా, థ్యాంక్ యూ సో మచ్. నాని గారు, మా ఈ డి టీమ్ తరఫు నుంచి ఆ స్పెషల్ పర్ఫార్మెన్స్ 5. వీధి చివర ఉంటాదో టీ కొట్టు, ఆడమేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్, అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు. మా కాలనీ కావేరి తోటి సైలెంట్, కానీ కళ్ళల్లోన కాజల్ తోటు ఎట్టు. ఆషాఢం సెన్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన, మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం.
గుట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా చిన్ను పాపా ఇటు చూడు ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్న అమ్మ ఎదని కొయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై ఆడుకో ఈ గుడ్డలోనే దూరం పోగోకుమా ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా ఆయన గురించి తెలిసిందే కదరా ఆడు తాగాలి తాగింది ఎక్కాలి లుంగెత్తి కట్టాలి అప్పుడు అత్తడు రాడు Nani, this is for you! ఎవ్వడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం 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 మా అందరి తరఫు నుంచి ఈ అద్భుతమైన జర్నీకి గాను 15 years జర్నీకి గాను ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ అ క్లాప్ అసిస్టెంట్ ఫర్ 3 years. నా ఫస్ట్ ఫ్రెండ్ నాకు ఇండస్ట్రీ అంటే ఏంటో నేర్పించింది ఆ క్లాప్ బోర్డే. సో ఈ రోజు ఆ క్లాప్ బోర్డ్ మీద మీరు అన్ని సినిమా పేర్లు పెట్టడం థ్యాంక్ యూ సో మచ్. అది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఐడియా. ఇప్పుడు ఆ క్లాప్ బోర్డ్ పక్కకే ఈ క్లాప్ బోర్డ్ వెళ్తుంది. So both the finalists, Hyderabad Ustads and Saira Rayalaseema on stage, please. ఈ గ్రాండ్ ఫినాలేలో ఇద్దరు మధ్యలో షూట్అవుట్ ఉంటుంది. ఇది ఎవరు ముందు మొదలు పెడతారు తెలియడానికి ఈ గ్రాండ్ ఫినాలేలో టాస్ వేస్తాం. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు డిసైడ్ చేస్తాం. హెడ్స్. హెడ్స్.
And it's hit! Hyderabad Ustads has won the toss. Okay, so Hyderabad Ustads toss గెలిచారు. So first performance మీరు చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? ఫస్ట్ వాళ్ళు చేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ఈ షూట్ అవుట్ ని సైరా రాయలసీమ టీం స్టార్ట్ చేయబోతున్నారు. టీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలేలో లెట్స్ బిగిన్ ద ఫైనల్ షూట్ అవుట్. ఇక మొదలెడదామా? Change the beat. Three, two, one, let's go. అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. టన్నులుంది ఇంకా చూస్తావా?
నాకు ఈ పేరు అయితే చాలా నచ్చింది. హైదరాబాద్ ఉస్తాద్స్. హైదరాబాద్ ఉస్తాద్స్. And coming to Anushka, beautiful Anushka. Beautiful Anushka. Beautiful Anushka. Dum tek tek dum tek tek dum tek. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, పవరేశ్వరా. నువ్వు నన్నడం చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు? లేదు. నడుముని చూస్తున్నా, హింసలు చేస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. समझो Now let's listen to the rhythm of Andhra. Ittantode, ittantode, intenka vastade. Ittantode, ittantode. Ready, music. నేను ఎవరిని? కన్నులెందు వరకు బ్యాక్ చేస్తే ఫస్ట్ షాట్. హీరో పేదవాడు, హీరో పేదవాడు, హీరో 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 పేదవాడు, హీరోకి తండ్రి లేడు. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, బంగారితో బట్టి బయలెల్లుతుంటివో
కదా భయ్యా. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ వేణుమా, క్లైమాక్స్ నయ్యరుకు, అదిదా ట్విస్ట్. అబ్బా దుబ్బరేపిన షో టైం. Fantastic energy, guys. Super. We request our lovely judges along with our lovely guest Nani Garu on stage, please. Nani Garu, ఎలా అనిపించింది? ఈ రోజు ఈ ఫైనల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు పర్ఫార్మెన్స్ చేసిన విధానం మీ బోత్ ద టీమ్స్ ఆల్రెడీ వన్. We request both the choreographers on stage. Okay, so D Premier League title అందుకోబోతున్న టీం ఎవరు? Here we go with the countdown. 10, 9, 8. Kaga, hold it. నాని గారు మీరు రెడీయా? వాళ్ళ చేతులు వణుకుతున్నాయి, వాళ్ళ టెన్షన్ నాలోకి పాస్ అవుతుంది పట్టుకొని నుంచున్నా. నువ్వు అస్సలు టెన్షన్ పెట్టకు, కానీ తొందరగా కానీ. ఓకే, హియర్ వి గో. 10, 9, 8. And the Premier League winner! Premier League title winners Hyderabad Stars. And ఇక ఇప్పుడు టైటిల్ టైం. दी प्रीमियर लीग विनिंग टीम की 75 lakhs कैश प्राइज.
ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చేయడం చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే తెలిసింది. మీరు స్క్రీన్ మీద చాలా మందిని డాన్స్ చేయడం చూసి చాలా ఇన్స్పైర్ అయి ఉంటారు. అది మీరు ఇక్కడ ఇలా ఈ రోజు డాన్స్ చేయడానికి కారణమై ఉండొచ్చు. బట్ ట్రస్ట్ మీ, నేను ఒక 15-16 ఏళ్ళ నుంచి ఉన్నాను సినిమాలో. మీరు ఎవరినైతే చూసారో ఎవ్వరు కూడా మీకంటే బెటర్గా అయితే వేయలేరు. 100% ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఉస్తాద్స్ టీమ్ అండ్ సైరా రాయలసీమ టీమ్. మీ ఇద్దరి వల్లే ఈ రోజు ఈ గ్రాండ్ ఫినాలే ఇంత క్రేజీగా, ఇంత బ్లాక్ బస్టర్ గా నడిచింది. థ్యాంక్ యూ మమ్మల్ని ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ ఈ 2 టీంలే కాకుండా ఈ షోలో పార్టిసిపేట్ చేసిన మిగతా 6 ప్రాంతాల టీములకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, అడగగానే వచ్చినందుకు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు, మా అందరికి ఇంత అద్భుతమైన మెమరీస్ ఇచ్చినందుకు. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ కంగ్రాచులేషన్స్ హైదరాబాద్ ఉస్తాద్స్, ఫెంటాస్టిక్ జాబ్. మీ టీం తరఫు నుంచి మీ కొరియోగ్రాఫర్ నవ్వాలి. Thank you so much, D, for giving me an opportunity to prove myself as a choreographer. Thank you so much, judges, for all the corrections. Thanks to my team. Thanks to my family for all the support. Thank you and congratulations, Grishma. Prabhudev Master. నా గ్రీష్మ టైటిల్ వినేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే గ్రీష్మ నేను డీ జోడీలో చేసాం, సేమ్ ఇద్దరు కంటెస్టెంట్సే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడింది గ్రీష్మ. సో లాస్ట్ టైం కూడా మిస్ అయింది. సో ఈసారి వచ్చినాక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఒక అమ్మాయి చాలా కష్టపడుతుంది నిజంగా, నేను చాలా చూశాను గ్రీష్మకి. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారండి నిజంగా, డే నైట్ ఎప్పుడైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పటివరకు ఎవరు బాయిలు చెప్పలేదు. ఎందుకంటే ఈ స్టేజ్ పర్ఫామ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇదే సీజన్స్ లో, ఇదే షోలో, ఇదే స్టేజ్ మీద బ్యాక్ డాన్సర్ గా మొదలుపెట్టి డాన్సర్ అయ్యి, కంటెస్టెంట్ అయ్యి, మాస్టర్ అయిన వాళ్ళందరూ ఈ స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ ముందు కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ లవ్లీ పీపుల్ అరౌండ్. థ్యాంక్ యూ మా యావత్ డి టీమ్ తరఫు నుంచి. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఎక్కువ లేట్ లేదు, వచ్చే వారమే సరికొత్త సీజన్ తో ఈ డి షో మీ ముందుకు వస్తుంది. Until then, this is Pradeep Machiraju signing from DPL. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.